మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం యూత్ లీడర్ అబ్దుల్ బషీద్ మా కూటమి ప్రభుత్వం గురించి, మా నారా లోకేష్ బాబు సార్ గురించి, మా నారా చంద్రబాబు నాయుడు సార్ గురించి ఫేక్ జాబ్ అని మాట్లాడడం జరిగింది. బషీద్, నీకి మా చంద్రబాబు నాయుడు సార్ కానీ మా లోకేష్ బాబు సార్ కానీ ఎన్ని నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒక్కసారి ఈ 2 నెలల్లో ఒకసారి చూసుకో. 16,000 పైచిలుకలు డిఎస్సీలు ఈరోజు అందరికీ వచ్చినాయి. గవర్నమెంట్ టీచర్స్కి మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఈ సంవత్సరం వదులుతాం, వచ్చే సంవత్సరం వదులుతామని 5 సంవత్సరాల వరకు అసలుకి డిఎస్సి లేదు. మా చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ బాబు సారు, పవన్ కళ్యాణ్ సార్ వచ్చిన ఒకటే సంవత్సరంలోనే మెగా డిఎస్సి 16,000 పైచిలకు డిఎస్సీలు వచ్చాయి. అలాగే 6,000 పోలీస్ జాబులు, మీరు నిలబెట్టిన పోలీస్ జాబులు 5 ఏళ్ళు పూర్తి చేయకోకుంటే వచ్చిన 2 సంవత్సరాల్లోనే మా కూటమి ప్రభుత్వం ఈరోజు ఫుల్ఫిల్ చేసి 6,000 పోలీస్ జాబులను కంప్లీట్గా వచ్చేలా చేసింది. కాబట్టి నీవు చాలా వేరే రకంగా మాట్లాడుతున్నావు. ఇంతకుముందు తెలుసుకొని మాట్లాడు. ఒకవేళ మా కూటమి ప్రభుత్వం ఎన్ని జాబులు ఇచ్చిందో ఏం కథో ఒకసారి నీ నంబర్కి వాట్సాప్ పెడతాను. మావన్నీ ఉంటే చూసుకో కొంచెం, మా ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది అనేది. కాబట్టి నీ అర్హత తగ్గట్టు, నీ స్థాయి తగ్గట్టు నువ్వు మా నారా లోకేష్ బాబుని మాట్లాడుతున్నావు. నీ స్థాయి తగ్గట్టు మా నారా లోకేష్ బాబుని మాట్లాడే కరెక్ట్ కాదు. నీ స్థాయి ఎంతవరకు ఉందో అంతవరకే మాట్లాడాలా. ఇంకోసారి మీ వాలంటీర్లు 10 మంది వాలంటీర్లు జాబ్ ఇచ్చామని చెప్తున్నారు. మీ వాలంటీర్లు కరెక్ట్ జాబ్ చేసిందంటే ఈరోజు మీ గవర్నమెంట్ ఎక్కడ పోయింది కరెక్ట్ చెప్పండి. మీ నాయకులకు మీరు పవర్ లేక వాలంటీర్లు వాళ్ళు వీళ్ళని పేరుతో ఇబ్బంది పెట్టి ఈరోజు మీ గవర్నమెంట్ ఎక్కడికో పోయింది. అది జనాలంతా తెలుసుకొని ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులంతా తెలుసుకొని మీరు గవర్నమెంట్ ఉద్యోగాలకి కరెక్ట్ జీతాలు ఇయ్యక ఈరోజు మీ గవర్నమెంట్ ఎక్కడికో పోయింది. కాబట్టి ఇంకోసారి ఇట్లా మాట్లాడితే బాగుండదు. నీవు ఏమన్నా ఉన్నా కూడా నీకు కావాలంటే మా ప్రభుత్వం చేసిన పనులన్నీ, జాబ్ మేళావన్నీ నీకు క్యాలెండర్తో సహా మొత్తం నీకు లిస్టు పంపిస్తాను. కావాలంటే చూసుకొని తర్వాత మాట్లాడు. మా లోకేష్ బాబు మాట్లాడేంత స్థాయి నీది కాదు, అర్హత నీకు లేదు. ఇంకోసారి ఇట్లా మా కూటమి ప్రభుత్వం గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ ఇవ్వడానికి కారణం, గతం అంటే నిన్న ఒక యువజన అని చెప్పుకొని వైసీపీలో చలామణి అవుతున్న బాసిద్ గారు ఒక ప్రెస్ మీట్ జాబ్ క్యాలెండర్ గురించి పెట్టారు. ఆ జాబ్ క్యాలెండరు ఆయన సరిగ్గా పరిశీలించలేదు అనుకుంటా. ఎందుకంటే పరిశీలించింటే ఈ ప్రెస్ మీట్ పెట్టేకి ఆయనకి ఆస్కారం ఉండేది కాదు. మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ 2 ఏళ్ళలోనే 20 నెలల్లోనే 6,28,347 జాబులు మేము ఇచ్చాం. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే రంగాల వారీగా అంటే ఏ రంగాల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చామో కూడా మీకు చెప్తాం. అంతేగాని మీరు తెలియకోకున్నట్ట మా సీఎం గారైతే ఏమి, మరియు విద్యాశాఖ మంత్రిని అయితే ఏమి, మరియు ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారిని చెప్పడము ఇది పద్ధతి కాదు అని నేను మీకు కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఒక్కసారి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలని ఈసారి హెచ్చరిస్తున్నా. ఎందుకంటే మీరు ఏం చెప్పారు, 10,000 సంవత్సరానికి 10,000 ప్రకారం ఉద్యోగాలు ఇస్తారంట. సంవత్సరానికి 10,000 ఉద్యోగాలు ఇస్తే 10 ఏళ్ళైనా కూడా 1,00,000 ఉద్యోగాలు కావు అని అంటున్నావు బాసిద్ నువ్వు. కానీ నువ్వు చూసుకుంటే మీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 5 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఇచ్చారు. కానీ
మన సీఎం మాత్రం 2 ఏళ్లకే 6,28,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఇక్కడే తెలిసిపోతుంది మీరు అభివృద్ధిని ఊరలేక మీరు ఏదో మీ పార్టీని కప్పుపుచ్చుకోవడానికి ఇట్లాంటివన్నీ చేస్తా ఉన్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు ఒక్కసారి బండి వేసుకొని గుంటకల్ మొత్తం తిరిగిరా, నీకు అభివృద్ధి ఏమనేది తెలిసిపోతుంది. ఈ 2 ఏళ్ళలో గుంతకల్ ఒక్కటి తీసుకో, నీకు అభివృద్ధి ఏమనేది తెలుస్తుంది. తర్వాత నువ్వు స్టేట్ గురించి మాట్లాడుతూ, స్టేట్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, తర్వాత నీకు ఇంకా ఏమైనా ఆస్కారం ఉంటే మాతో కన్సల్ట్ గా, నీకు ఏ కావాలన్నా డీటెయిల్స్ మేము ఇచ్చేకి రెడీగా ఉన్నాము. నీకు ఈరోజు ప్రెస్ మీట్ లో సవాల్ విసురుతున్నా, నీకు ఈ 6,28,000 ఉద్యోగాల డీటెయిల్స్ ఇచ్చేకి నేను రెడీగా ఉన్నాను. నువ్వు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు, నేను నీకు దాని గురించి డీటెయిల్స్ ఇస్తానని కూడా చెప్తున్నాను. అంతేకాక నువ్వు అంటున్నావు వాలంటీర్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అని. కానీ వాలంటరీ వ్యవస్థ గురించి చెప్పాలంటే, వాలంటరీ వ్యవస్థ మన కంట్రీ ఫస్ట్ ఇండియా డెమోక్రటిక్ కంట్రీ, అంటే సెక్యులరిజం కంట్రీ. మీరు ఏం చేశారు? వాలంటరీ వ్యవస్థని తెచ్చి ఏం చేశారు? ప్రతి ఒక్కరిని తన గుప్పెట్లో పెట్టుకొని తన పార్టీకే పని చేయాలా, ప్రతి ఒక్క ఇంటిని తన పార్టీ రంగులోకి ముంచాలని మీరు ప్రయత్నించారు. కానీ ప్రజలందరూ అది గమనించి మీకు కరెక్ట్ గా సమాధానం చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకున్నట్ల జనాలు మీకు చెప్పారు. మీరు ఈ స్థితిని, ఈ గతిని మీరు చూసి తర్వాత ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మరొక్కసారి నీకు చెప్తున్నా, నువ్వు మాట్లాడే మాటలు ఒక్కసారి ఆచితూచి తర్వాత అది కరెక్ట్ ఉంటే నువ్వు మాట్లాడని నేను నీకు హెచ్చరిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా సోదరుడు వైఎస్ఆర్ పార్టీ యువజన సంఘం వింగ్ నాయకుడు అయినటువంటి బాసిద్ గారు లేనిపోని కళ్ళబొల్లి మాటలు ఇవన్నీ ఖచ్చితంగా అమలైనటువంటివే. జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా ఉద్యోగ మేళాలు కల్పించినాం. మా ఐటీ శాఖ మంత్రి వారు యువగలం పాదయాత్ర అధినేత, ఆయన పాదయాత్ర చేపట్టినప్పుడు ప్రతి ఒక్కరి సమస్యలను ఆయన స్వయాన దగ్గరుండి వారి సమస్యలను స్వీకరించి అవన్నీ తెలుసుకొని ఎవరికి ఏమి కావాలో ఆ దిశగా పయనిస్తూ కేవలం 20 నెలలలోనే పూర్తిగా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి మొన్న 2025లో మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలను కల్పించి ఇప్పుడు ఈ రాబోయేటటువంటి 2026 జూన్లో ప్రతి ఒక్కరికి వారందరికీ పోస్టింగ్లు జారీ చేసి వారిని ఉద్యోగాలలో ఖచ్చితంగా వారిని ఉద్యోగాలు పంపిస్తారు. ఇదైతే వాస్తవం. ఇవన్నీ వాస్తవాలు తెలుసుకోకున్నట్ల ఈ 2 నెలల్లో, ఈ 20 నెలల్లోనే 2 సార్లు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినటువంటి ఘనత కేవలం తెలుగుదేశం పార్టీ మన అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తండ్రికి తగ్గ తనయుడు నారా లోకేష్ గారికి, వారి ఇద్దరికీ దక్కుతుంది. ఇది మీరందరూ గమనించాల. కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి లేనిపోని అభాండాలు వేయడము ఇది సబబు కాదు. కనుక దయచేసి ఎదుటి వారిని ఏదన్నా మాట్లాడాలనుకున్నప్పుడు అన్ని విధాలుగా పూర్తిగా తెలుసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. ఇంకో విషయం, మేము 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినాము. వాలంటరీ ఉద్యోగం అది గవర్నమెంట్ ఉద్యోగమా? వాలంటరీ వ్యవస్థని మీరు స్థాపించుకొని మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పని చేసుకున్నారు వాళ్ళతో. అదే ఉద్యోగం అయితే కాదే. ఆ వాలంటరీ వ్యవస్థనే మీరు ఉద్యోగం అనుకొని చెప్పి వాళ్ళని ప్రజల్ని మభ్య పెడుతున్నారు. దాని ద్వారా మీరు చేసిందేమి? ఏం ఒడిగింది ఏం లేదు. దానివల్ల లేనిపోని కథలు చెప్పి ఉన్నవానికి అది కారణం చెప్పి లేనివానికి కార్లు తీసేసి లేనిపోని సమస్య సృష్టించినారు. మీరు చేసింది మన జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఏ ఒక్క స్కిల్ డెవలప్మెంట్ జరగలేదు. మన రాష్ట్రానికి పోలవరం కూడా నిలబెట్టినాడు ఆయన. రాష్ట్రానికి జీవనాడి పోలవరాన్ని కూడా
రీటెండర్స్ పేరుతో దాన్ని ఆపేసి దాన్ని అగలాకుతలం చేసి సర్వనాశనం చేసి పెట్టినాడు. అదే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఈ 20 నెలల్లోనే ఆ జీవనాడిని వచ్చేటువంటి ఈ 27లో దాన్ని ఖచ్చితంగా వచ్చేటువంటి ఉగాది రోజున మన దేశానికి అంకితం చేస్తాను అని చెప్పి సగౌరవంగా ఆ మాట చెప్పడం జరిగింది. కనుక దయచేసి కల్లిబొల్లి మాటలు చెప్పి అబద్ధాలని 100 సార్లు చెప్తే నిజమవుతుందంట. మరి అది జరుగుతుంది. కనుక మీ మాటలు కూడా ప్రజలు ఎవ్వరు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి దిశ చంద్రబాబు నాయుడు గారే, ఆయన తర్వాత నారా లోకేష్ గారే. ఇదైతే సత్యము తథ్యము. కనుక దయచేసి మన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి పైన కూడా అన్నగారు మీరు 2014లో 14 నుంచి 19 దాకా జాబ్ క్యాలెండర్ లాగే చూసినాము. దాని తర్వాత మరి చూడలేదు. ఇదైతే కరెక్ట్ మాట్లాడినారు మీరు. ఇప్పుడు ఈ 24 నుంచి మళ్ళీ 25 ఇప్పుడు కూడా ఇదే క్యాలెండర్ ఊరికే చూస్తూనే ఉన్నాము అని అన్నగారిని వ్యంగ్యంగా మాట్లాడడం ఇది సరికాదు. కనుక దయచేసి బాబు ఖచ్చితంగా అన్ని విషయాలు ఆచితూచి ఏది కావాలన్నా కూడా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేమందరం నీకు అందుబాటులోనే ఉంటాము. నీకు ఎటువంటి ఆధారాలు ఇతని ప్రూఫ్తో సహా నీకు ఇస్తాము. నీకు నువ్వు ఇచ్చే ఇవే నువ్వు సంతోషంగా నువ్వే నీ నోరుగానే 37 మన గుంటకల్ నియోజకవర్గంలో నువ్వే పోయి తిరిగి చెప్పొస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అబ్దుల్ బాసిత్ గారు మాట్లాడుతూ నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడారు. మా తెలుగుదేశం మేనిఫెస్టోలో ఎక్కడే కానీ నిరుద్యోగ వృత్తి ఇప్పుడే ఇస్తామని ఎక్కడ లేదు. ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలలో కల్పించలేకపోతే అప్పుడు నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామన్నారే తప్ప నిరుద్యోగ వృత్తి ఇప్పుడే ఇస్తామని ఎక్కడ చెప్పలేదు. దాని తర్వాత ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా పెద్ద ఎంఎన్సీ కంపెనీలతో MOU మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకొని దాదాపుగా 11 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత మా కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. ఈ 11 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా పెద్ద కంపెనీలైన గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేస్తుంది. TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా IT సెంటర్ ఏర్పాటు చేస్తుంది. IBM క్వాలికోర్ క్వాంటమ్ అమరావతి, దాని తర్వాత సిఫీ, దాని తర్వాత LG ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, దాని తర్వాత ఇంధన రంగంలో రెన్యూ, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 22 పారిశ్రామిక క్లస్టర్ని అభివృద్ధి చేస్తూ వారికి ప్రత్యక్షంగా మన ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు దాదాపుగా 2,15,000 పైచిలుకు ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పిస్తున్న ఘనత మా కూటమి ప్రభుత్వాందే. ఎప్పుడైతే ఈ MOUలు కుదుర్చుకొని మొత్తం ఇక్కడంతా ప్రైవేట్ రంగ సంస్థ ఏర్పాటవుతుందో మన ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు అనే వాళ్ళు లేకోకుండా చేయడానికి కంకణం కట్టుకున్నది మన కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా లోకేష్ గారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు.